నమస్తే అస్సలాము అలైకుం. నా యూట్యూబ్ ఛానల్లో హోమ్ టూర్ వ్లాగ్ని 1 మిలియన్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్తో ఇంతగా అందరూ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో కొత్త వ్లాగ్స్ తోటి కంటెంట్స్ తోటి మీ ముందుకి వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇలాగే ఆదరిస్తుండండి జుబేదా అలీ ఛానల్కి. అండ్ వన్స్ అగైన్ ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు జుబేదా అలీ ఛానల్. ఈరోజు మా వారి బర్త్డే. నిజంగా నేను ఈరోజు చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే మంచి మనసున్న భర్తకి భార్యనయ్యాను. ప్రతి ఆడపిల్లకి ఇలాంటి భర్త దొరకాలని మా అల్లాతో ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉంటాను. మరి మీ అందరి ఆశీర్వాదాలు మా వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అక్టోబర్ 10th. ఈరోజు మా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ముందుగా మా వారు మా ఎలక్షన్స్కి వెళ్ళి వారి ఓటు హక్కుని వినియోగించుకుంటారు. అక్కడి నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం. మా మావయ్య గారి పేరు మీద ఉన్న భాషా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ డ్రైవర్స్ యూనియన్స్ వాళ్ళు మా వారి పేరు మీద రక్తదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్నాము. అలాగే ఈరోజు ఈవినింగ్ కూడా మా వారి బర్త్డే పార్టీ ఉంది. మరి ఈ వీడియోని చూడబోయే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. తెలుగు మోషన్ పిక్చర్ టీవీ వెబ్ సిరీస్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ నేను సెక్రటరీ. నా పేరు ఎస్వి హుసేని. ప్రేమగా అందరు లడ్డు భాష అంటారు. అలీ సార్ ఎప్పుడు మేము మా ఆఫీస్ నుంచి ఏ చిన్న కోరిక అడిగినా కాదనకుండా వేళలా మా ఆఫీస్ కృషి చేస్తూ ఉన్నారు సార్. మేము ఎప్పుడు మా ఆఫీస్కి రమ్మంటే సార్ మేము అడిగినప్పుడల్లా సార్ చాలా సంతోషకరమైన విషయం. సార్ ఇంకా 100 పుట్టినరోజు జరుపుకోవాలని మా అందరి కోరిక. ఈరోజు బర్త్డే చేస్తున్న అలీ గారికి ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ అన్న. అలీ గారికి చాలా మాకు ఎంతో నచ్చిన వ్యక్తి. ఎందుకంటే మేము ఎప్పుడు పిలిచినా కాదనకుండా ఏ పనినా అడిగినా చేసే వ్యక్తి. మాకు ముందుగా ఇండస్ట్రీలో మాకు ఇప్పుడు ముందున్న వ్యక్తి మా పెద్ద వ్యక్తి అలీ గారు. మరి ఎన్నో జన్మలు ఇలాగనే ఉండి మనం అందరం కూడా అలీ గారికి సపోర్ట్గా ఇట్లనే ఉంటామని, ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలని మేము అందరం మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తాం. మా హీరో అలీ గారి జన్మదినం సందర్భంగా ఇన్ని వందల మంది ఇక్కడ వచ్చి రక్తదానం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అలీ గారు వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంత ఘనంగా మా వారి పుట్టినరోజు వేడుకలు జరపడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ స్టార్ట్ అయింది అంటే ఆ రోజు ముందుగా నిద్ర లేచేది డ్రైవర్స్, సినీ డ్రైవర్ అసోసియేషన్. ఇంకా లాస్ట్ షూట్ అయిపోయాక నిద్రపోయేది కూడా వీళ్ళే. వీళ్ళందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా ఆలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎవరైనా జన్మదినం అంటే ఏవేవో జల్సాలకి వీటికి పాడుపడతారు, కానీ జన్మదినం నాడు మేము రక్తదానం చేసి ఒక రక్తదానం ముగ్గురికి ప్రాణాలు కాపాడుతుంది కాబట్టి రక్తదాన కార్యక్రమం చేయడం అనేది చాలా ఇది గొప్ప కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమం వల్ల మీరు ఎంతో మందికి ఆదర్శంగా అయినారని ఈ ఆలీ గారికి నీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు ఇంకా 100 ఏళ్ళు ఇలాగే ఆయురారోగ్యాలతో మనస్ఫూర్తిగా బతకాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ సయ్యద్ అహ్మద్ సోషల్ యాక్టివిస్ట్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. అండి అందరికీ నమస్కారం. ఈ రోజున నాకు చాలా ఇష్టమైన రోజు. ఒకటి ఆలయ గురించి మాట్లాడడమే నాకు సంతోషంగా ఉంటుంది. వై బికాస్ నేను ఎదిగిన క్రమంలో నాకు చాలా సహాయంగా ఉన్నది. నాకే కాదు, ఎంతోమంది ఎంతూజియాస్టిక్ మైండ్ సెట్తో ఎదగాలి, సినిమాలు ఏదైనా పేరు తెచ్చుకోవాలని కష్టపడి పైకి వచ్చే ప్రతి నటుడికి ఆదర్శం చిరంజీవి గారు ఎంతో, మాకు ఆలీ గారు కూడా అంతే. ఎందుకంటే ఆయన దారిలోనే ఆలీ గారు కూడా ఆయన యొక్క అసిస్టెంట్, చిరంజీవి గారు అసిస్టెంట్ పైకి వచ్చారు. నాకు తెలిసిన చిరంజీవి గారికి అట్ ది సేమ్ టైం ఆలీ అన్నయ్యతో నా అనుబంధం ఏంటంటే సందర్భం ఈరోజు నా అన్నయ్య పుట్టినరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మిమ్మల్ని అలా కలిసిపోవడం చాలా హ్యాపీ. నాకు ఇంకా అమ్మలాగా ఆలీ గారి ఇక్కడ ఉండడం, నేను అమ్మ ముందు కూర్చొని మాట్లాడడం నాకు చాలా సంతోషం. నాకు ఈ కుటుంబంతో ఎంతో అనుబంధం. మన సంవత్సరం నేను బర్త్డే చేశాను అన్నయ్య. ఈ సంవత్సరం అన్నయ్య బర్త్డేలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో పాల్పంచుకుంటున్నాను ఫ్యాన్స్ అంతా. ఇప్పుడే నా ఊరిలో కూడా వినియోగించుకుని వచ్చాను. నా ముందు ఆలీ అన్నయ్య వెళ్ళారు, నేను వెనకాల కొట్టేశాను. నేను ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తాను అనుకోలేదు. ఇది నిజంగా అనుకోకుండా వచ్చిన ఒక అదృష్టం. నేను ఫస్ట్ టైం షూటింగ్ ఎగ్జాంపుల్ ఒక చిన్నదాని నీకోసం ఒక సినిమా షూటింగ్కి అవుట్డోర్ వెళ్ళాలి. ఫస్ట్ టైం దేశం దాటి వెళ్ళడం, ఫస్ట్ టైం విమానం చూడడం అంతా కొత్త. అది ఆలీ అన్నయ్యతో ప్రయాణించడం, దేశం కానీ దేశంలో స్పెయిన్లో అన్నయ్యతో గడపడం మొట్టమొదటిసారి. అక్కడికి వెళ్ళి అన్నయ్యతో కూర్చోవడం, ఆయనతో ఒకటి కాదు ఇంకా వేరే ఆర్టిస్ట్ వెళ్తే అంత తృప్తిగా ఉండేది కాదేమో. సినిమా పరిశ్రమలో కష్ట నష్టాలు ఏంటి, ఎలా నిలబడాలి, ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా నిలదొక్కుకోవాలనేది నేను ఆలీ అన్నయ్యని ఆ రోజు ఆ 2 నెలల ప్రయాణంలో చిన్నదాని కోసం నితిన్ గారి సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళినప్పుడు, యూరోపియన్ కంట్రీస్ ప్యారిస్లోనే ఇవన్నీ తిరిగినప్పుడు నేను తెలుసుకున్నాను. ఆయన చాలా అంటే ఇంకెలా అంటే ఒక సొంత తమ్ముళ్ళు చూసుకోవడం, సహాయపడడంలో ఆలీ అన్నయ్య మించిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. సినిమా పరిశ్రమ ఏదో కెమెరా పెట్టారనో ఏదో చెప్పాలని మాట్లాడతాను కాదు. ఎంతోమంది బ్లైండ్ పీపుల్కి అండ్ రాజమండ్రిలో చేసిన సేవలు కానీ, ముఖ్యంగా తల్లిని చూసుకునే విధానం. నాకు అమ్మంటే ప్రాణం. ఆయన తల్లి రోజు లేరు, కానీ ఆయన గుండెలో ఎంత బాధ ఉంటుంది. అమ్మ గురించి ఉన్నంతకాలం ఆయన ఎంత ప్రాకులాడారు, ఆవిడ లేనప్పుడు ఆయన ఎంత వాపోయారు, ఎంత బాధపడ్డారు, ఎంత కుంగిపోయారు. సినిమా పరిశ్రమ అంతా మనం చూసాం. నాకు అన్నయ్య అన్ని రకాల ఇన్స్పిరేషన్. ఫ్యామిలీని చూసుకునే విధానంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ఏ కంప్లీట్ పర్సనాలిటీ ఆలీ గారు. ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఆయన మించిన వ్యక్తి లేదు. ఈ రోజున ఆయన గురించి మాట్లాడడం, అన్నయ్య పుట్టినరోజు రోజున ఇలా ఉదయంతో పక్కన కూర్చుని అన్నయ్య గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలి. మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఎంతోమందికి సహాయం చేయాలి. మీరు పద్మశ్రీ అందుకోవాలనేది నా చిరకాల వాంఛ. మీ స్థాయికి ఇంకా ఈ పాటి పద్మశ్రీ వచ్చి ఉండాలి మీరు చేసే సహాయానికి. ఒక నటుడిగా నేను మాట్లాడలేదు, ఒక వ్యక్తిగా మీరు చాలా మందికి ఆదర్శం. ఇది నేను మనసు నుంచి చెప్తున్నాను. లవ్ యూ ఆలీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బర్త్డే సందర్భంగా సినీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు రక్తదానం చేయడం
చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా రక్తదానం వీళ్ళు స్వయంగా వచ్చి మా వారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కళ్ళు ఇచ్చిన రక్తదానం 3 ప్రాణాన్ని కాపాడుతుంది. వీళ్ళు చూపిస్తున్న ఈ ప్రేమ వెలకట్టలేనిది. నా వంతుగా వీళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేశాను. మార్నింగ్ రక్తదాన కార్యక్రమం జరిగింది, చూశారు కదా. ఇప్పుడు ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. ఈ పార్టీ ఎక్కడ జరగబోతుంది, ఎవరెవరు వస్తున్నారు ఇంకా మా వారికి తెలియదు, చెప్పలేదు. కానీ పార్టీ ఉందని మాత్రం చెప్పాను. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ ఇలాగే సర్ప్రైజ్ చేద్దామని నేను బర్త్డే పార్టీ పెట్టాను. మా వారికి తెలియకుండా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేసి అంతే అరేంజ్మెంట్ చేసుకున్నాక మా వారికి సడన్గా ఫోన్ వచ్చింది, చెన్నైలో షూట్ ఉందని. బర్త్డే పార్టీ ఉందని మా వారికి తెలియదు కాబట్టి అక్కడ మాట ఇచ్చేసారంట. తర్వాత వచ్చి నాకు చెప్పి నాకు సర్ప్రైజ్ చేశారు మా వారు. అందుకని అప్పటి నుంచి ఇలాంటి సర్ప్రైజులు పెట్టుకోకూడదని ఓన్లీ బర్త్డే పార్టీ అని మాత్రమే చెప్పాను. కానీ ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు మా వారికి ఇంకా తెలీదు. పదండి వెళ్ళి చూద్దాం. ఇది జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్. ఇందులో మా వారు మెంబర్ ఇందులో, అందుకని నేను ఇక్కడ అరేంజ్ చేశాను. సరే, ఇంకా వచ్చే గెస్ట్ని మనం పలకరిద్దామా, ఎవరెవరు వస్తున్నారో చూద్దామా. చాలా చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అలీతో సరదాగాలో అందరూ వడ్డే నవీన్ గారిని తీసుకురండి అంటే నేను మాత్రం మా వారి బర్త్డే ఫంక్షన్కి పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య, చాలా చాలా థ్యాంక్ యూ. Hi, how are you? Hi sir, how are you?
అలీ గారికి చాలా మంచి ఫ్రెండ్ ఆయన. బట్ ఆయన అఫీషియల్గా షోస్కి రావట్లేదు అంతే. ప్లీజ్ ఇంకా మమ్మల్ని తిట్టకండి, నన్ను అనిల్ గారిని అలీ గారిని. అంటే తను ఏం చెప్పారంటే కమింగ్ బ్యాక్ మళ్ళీ నేను ఏదైనా మంచి ఒక అద్భుతం చేసి రావాలి, అందుకోసం డెఫినెట్గా నేను వస్తాను, రానని మాత్రం ఎప్పుడు చెప్పడం. ఎందుకంటే మా ఇద్దరు స్నేహం ఎంత ఒక 30 years చిన్నప్పటి నుంచి నేను సైకిల్ సో అక్కడ సైకిల్ కాదు, ఆయన కొంచెం బాగా డబ్బు ఉన్నాడు కాబట్టి అప్పట్లో చెన్నైలో తను కార్లో వెళ్ళేవాడు, మేము సైకిల్ మీద వెళ్ళేవాడు ఆ రోజుల్లో. అండ్ అయితే ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం మేము, హబీబుల్లా రోడ్ చెన్నైలో. అండ్ చాలా నైస్ పర్సన్. అంటే నా తండ్రి పెద్ద నిర్మాత. ఇప్పుడు చేసేస్తే నా తండ్రి పెద్ద నిర్మాత అని ఎప్పుడు ఫోజ్ ఉండేది కాదు, హీరో అయినా కూడా ఫోజ్ ఉండేది కాదు. ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రదర్, పిలవగానే వచ్చాను నా బర్త్డేకి. సోహెల్.
కాదు కేసీ స్క్రీన్ కార్డ్ తెస్తాను నేను రేపు. సూపర్ సూపర్ బ్యూటిఫుల్. చూస్తుంది నేనే ఉంచుకుంటే అంతే ఐడియా ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నువ్వు పని చేయి, ఆ చేయబట్టు చెప్తాను. ఇద్దరు ఒకటేనంటారు.
చూసారు కదా మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కదా. సో ఇంత అద్భుతమైన బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే.